హలో అండి, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ వీక్షరేస్ అండ్ బ్లాగ్స్ అండి. సో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? మేమైతే ఇట్లున్నాము. సో బాగానే ఉన్నాము. చాలా రోజులు అయిపోయింది కదా ఇలా కూర్చొని మీతో మాట్లాడి. చాలా అంటే చాలా రోజులు అయిపోయింది. ఇప్పుడైతే ఇంకా పెళ్ళి నుంచి వచ్చాము, ఇంకొంచెం ఇప్పుడైతే ఫ్రీ అయ్యాము. పెళ్ళి 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 అనేసి ఎంతగానో ఎదురు చూస్తున్నా. పెళ్ళి అయితే అయిపోయింది. వాళ్ళకి పెళ్ళి అయిపోయి 1 month కూడా అయిపోయింది. యానివర్సరీ కూడా ఇంకా అంటే 1 month యానివర్సరీ చేసుకుంటారు కదా, ఇంకా అవేం కాకుండా నార్మల్గా కేక్ కట్ చేస్తారు అంతే. ఓకే, ఇప్పుడైతే మెయిన్ చాలా కామెంట్స్ అయితే నేను కామెంట్ సెక్షన్లో చూస్తున్నాను. అంటే అది చెప్పాలా లేదని ఇన్ని రోజులు ఆలోచించాను. ఓకే, ఇంకా చెప్తే అంటే ఎవరికైనా అట్లా అయితే కనుక యూజ్ అవుతుంది కదా అనేసి మాత్రం మళ్ళీ ఈ వీడియోలో చెప్తాను అనమాట. సో చాలామంది అడుగుతున్నారు కదా, అన్నీ కూడా చెప్తానండి. అక్క నెక్కి ఏమైంది, మెయిన్ ఇదనమాట. నెక్కి ఏమైంది, నేను ఎంత అంటే అలా అయిన తర్వాత నేను చాలా ఫేస్ చేశానండి నా లైఫ్లో. ఫస్ట్ టైం అనుకుంటా ఎంత దారుణంగా మరీ ఘోరంగా అయ్యింది. అది ఎందుకు అయ్యింది ఏంటి అన్నీ కూడా మీకు వివరంగా చెప్తాను ఇదే వీడియోలో. సో చిన్నగా సోది లేకుండా చెప్పేస్తానండి. సో ఓకేనా. మేమైతే ఇంకా పెళ్ళి హడావుడంతా ఇంకా అయిపోయింది కదా. స్టార్టింగ్ ఏమైందంటే పెళ్ళి అయిపోయింది. ఇంకా నా లక్ ఏంటంటే పెళ్ళిలో ఇలా అవ్వలేదండి, అది నా లక్. సో పెళ్ళి అయిపోయింది, అంతా అయిపోయింది. మేము వెళ్ళాం కదా, మేము 6వ తారీఖు వెళ్ళాము. 6వ తారీఖు వెళ్ళిన తర్వాత ఇంకా వెంటనే పసుపు దంచడం పందిరి రాట, తర్వాత ఇంకా పెళ్లి కూతురికి ఇంకా మేము ప్రదానం చేయడానికి అన్నిటికీ ఇంకా వెళ్ళే వాళ్ళము. అన్నీ అయిపోయాయి. పెళ్ళి కూడా అయిపోయింది. పెళ్ళి అయిపోయిన 2 days అంటే నా యానివర్సరీ, మాది 11th యానివర్సరీ అనమాట. అది కూడా ఆ పార్టీ కూడా అయిపోయింది. అది కూడా విలేజ్లో అందరూ ఉన్నప్పుడు అయిపోయింది అనమాట. సో ఈ పార్టీస్ ఫంక్షన్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఇట్లా జరిగింది. అది నా లక్ అనుకుంటా. ఎందుకంటే ఫొటోస్ వీడియోస్ మెయిన్ ఇంపార్టెంట్ కదండి. అంత గలీజ్గా అంటే గలీజ్ విషయం అయితే కాదు, ఇది హెల్త్కి సంబంధించిందేని. అంటే ఆ టైంలో అలా అవ్వకపోవడం ఇంకా బెటర్, లేదంటే చాలా పెయిన్ వచ్చిందండి. అది ఎందుకు అనేది మీకు చెప్తాను. యాక్చువల్లీ నేనేమైందంటే, మేము ఇప్పుడు ఎండాకాలం కదా, ఎండాకాలం కాబట్టి కొంచెం బయట పడుకుందాం అనేసి ఇంకా అలాగా బయట పడుకున్నాము. అంటే అప్పుడు పెళ్లి టైంలో అంటే మా చెల్లి వాళ్ళ ఇంట్లోనే ఉండేదాన్ని, అక్కడే పడుకునేదాన్ని. అంటే 3-4 days పెళ్లి వరకు నేను వెళ్ళిన 5 days వరకు వాళ్ళ ఇంట్లోనే ఉండేదాన్ని. అంటే ఈవినింగ్ నైట్ వరకు పడుకునేదాన్ని, ఎందుకంటే మార్నింగ్ లేచి మళ్ళీ వేరే వేరే పనులు ఉంటాయి కదా అనేసి ఇంకా వాళ్ళ ఇంట్లో ఉండిపోయాను. తర్వాత ఇంకా మా ఇంటికి అయితే వచ్చేసాను. ఇంకా అంటే మా ఇంట్లో ఏసీ అయితే లేదు, ఇంకా పెట్టచ్చలేదు. తర్వాత ఇంకా కొంచెం బయటగా చల్లగాలి వస్తుంది కదా అనేసి కొంచెం బయట అయితే పడుకున్నామండి. పడుకుంటే ఏమైందంటే ఆ రోజు నైట్ నార్మల్గా అసలు నాకు అనిపించలేదు. అది చాలామంది ఏమన్నారంటే, అక్క మీరు జ్యువెలరీ వేసుకున్నారు కదా, అదే ఆర్టిఫిషియల్ జ్యువెలరీ వేసుకున్నారు, దాని కారణంగా అట్లా అయ్యింది, ఇంకేం లేదు అంటే చెమట వల్ల కొంతమందికి అట్లా ఇచ్చింగ్ అవుతుంది అక్క అనేసి ఏదేదో అన్నారు అబ్బా కామెంట్స్లో. తర్వాత చదువుతాను, దానివల్ల అట్లా అవ్వచ్చు, టెన్షన్ పడకండి అన్నారు. సో నాకైతే అయినా నేను ఆ రోజు పడుకున్నాను కదా, మార్నింగ్ లేచేసరికి ఆ క్లిప్ కూడా పెడతాను. అంటే ఫస్ట్ టైం ఎట్లయిందంటే దురద, నేనేమనుకున్నాను దూల పురుగు అని ఉంటుందండి, పురుగు ఉంటుంది, దానికి ఏంటంటే బాగా దురదేస్తుంది, అదేమో అనుకున్నాను. కానీ అది వేస్తే వెంటనే బాగా ఇచ్చింగ్ అని వస్తుంది. ఇది కూడా కొంచెం అట్లానే అనిపించింది. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఎలా ఉందని చెప్తాను. అండ్ ఫస్ట్లో నేను క్లిప్స్ ఎట్లా ఉన్నదని చూపిస్తాను. రెడ్గా అయిపోయింది అనమాట, అక్కడ తామర్ లాగా అయిపోయింది. డాక్టర్ చూపించాము, చిన్న డాక్టర్స్ ఉంటారు కదా విలేజ్లో, వాళ్ళకి పిలిపించి చూపిస్తే కనుక వాళ్ళు ఏమన్నారు, ఇది అంటే అప్పుడు నా నెక్ని చూసేసి ఇది జెర్రీ పాకిరింది. జెర్రీ అంటే తెలుసు కదా, జెర్రీ పాకిరింది అంటే కర్లేదు, పాకిరింది అంటే జెర్రీ ఇట్లా వెళ్తే అంట అట్లా అది అయిపోద్ది అంటండి. సో తను అలా చెప్పారు. మేము కూడా జెర్రీ పాకిరిందిరా బాబాయ్, ఇంకా చోట్లోకి తర్వాత ఎక్కడోకి వెళ్ళలేదేమో, ఇంక లక్కేమనేసి నేను ఆ విధంగా లైట్ తీసేసుకున్నాను. వెళ్ళలేదన్నమాట. అప్పుడు ఇంకా జర్రి పాకిరింది అనేసి మార్నింగ్ లేచేసరికి అయితే నేను అప్పుడు ఆ రోజు మా మరిది వాళ్ళకి అంటే వీళ్ళకి పిలుపు కూడా చేసామండి. ఎందుకంటే నెక్స్ట్ డే మేము వెళ్ళిపోవాలి, మళ్ళీ రిటర్న్ హైదరాబాద్కి వెళ్ళాలి కాబట్టి ఇంకా వాళ్ళకి భోజనాలు పెట్టలేదు కదా అనేసి ఆ విధంగా ఎట్లయినా నాకు పెయిన్ ఉన్నా కూడా వాళ్ళకి భోజనం పిలుద్దాం అనేసి ఇంకా మళ్ళీ ఏదైనా ముచ్చట పెళ్ళైన కొత్తలోనే ఉంటుంది కదండి ముచ్చట, మళ్ళీ అవ్వదు కదా, అందుకోసం ఇంకా సర్లే నాకు పెయిన్ ఉన్నా పర్లేదు అనేసి ఇంకా ఆ రోజు నేను ఒకదాన్ని ఇంకా వంటలన్నీ చేసేసాను. బాగా ఇచ్చింగ్ అనమాట. అసలు తాలిబొట్టు ఉండదా, తాలిబొట్టు కూడా నా మెడ దగ్గర ఇక్కడ ఉంచుకోలేకపోతున్నా, అంత ఎర్రగా రిచ్చింగ్గా దురద నొప్పి మంట అనమాట, అలా వచ్చేసింది. తర్వాత నేను వేసుకునేది ఇట్లా ఈ విధంగానండి. ఆ 5 days కూడా ఇట్లా వేసుకున్నాను. నాకు ఒక ఆయింట్మెంట్ ఇచ్చారు దానికోసము ఆయింట్మెంట్, తర్వాత ఒక ట్యాబ్లెట్స్ ఇచ్చారు, 2 tablets ఇచ్చారు. అసలు ఎంత నాకు మైకం అనమాట, చాలా మైకం అయితే వచ్చేసింది ఆ ట్యాబ్లెట్స్ వల్ల. 2-3-4 days అయితే అట్లనే పడుకుడిపోతున్నాను, ఏ పని చేయబుద్ధి అయ్యట్లేదు, బాగా నీరసంగా. అంటే పెళ్ళి హడవుడంతా అయింది కదా,
కొంచెం నీరసంగా అన్నీ ఇంకా అయిపోయింది. అలా అయిపోయిన తర్వాత ఫైనల్గా ఏంటంటే నేను మళ్ళీ కొన్ని కామెంట్స్లో నా అక్క ఏదో పురుగు అనమాట అన్నారు, ఏదో పురుగు అండి. మళ్ళీ నేను పంజాబ్కి వచ్చిన తర్వాత అప్పుడు కూడా చాలా ఎక్కువ ఉంది. సో ప్రస్తుతానికి మీరు ఇక్కడ చూడండి, ఈ మచ్చ అయితే ఇట్లానే ఉండిపోయిందండి. ఇదిగోండి ఇక్కడ చూసారా, ఇది అయితే పోవట్లేదు, మంట పోయింది కానీ ఈ మచ్చ పోవట్లేదు. ఇది ఎట్లా పోతుందో అర్థం కావట్లేదు. తేనె అవన్నీ పెడతాను, మంచి చర్మంకి ఎట్లా అయిపోయింది చూసారా. సో ఇదిగోండి, ఇగో ఇక్కడ ఇదంతా అండి చాలా ఘోరంగా. నేను అసలు వీడియోస్ ఏది షూట్ ఉన్నా కూడా అసలు షూట్ చేయలేకపోయాను అప్పుడైతే. ఇంత ఘోరంగా ఈ మచ్చ అయితే ఇప్పుడు పోవట్లేదు. ఇప్పుడు 1 మంత్ పైగా అయిపోతుంది, అస్సలు పోవట్లేదు. కొంచెం అంటే పోతే బాగుంటుంది కదా, కొంతమంది అన్న 2 మంత్స్లో అట్లా మెల్లమెల్లగా పోతే దాకా టెన్షన్ పడకండి అనేసి అన్నారు. అండ్ అప్పుడు నేను ఇక్కడ పంజాబ్కి వచ్చిన తర్వాత కూడా చాలా ఎక్కువ ఉంది అనమాట ఇక్కడ. అంటే తొక్కలు అనమాట, ఒక్కొక్కటి నాకు అవి తీసేస్తే త్వరగా వెళ్ళిపోద్ది అనేసి ఒక్కొక్కటి తీస్తూనే ఉన్నాను. మంట అనమాట. అప్పుడు కూడా మెల్లమెల్లగా అలాగలాగా తగ్గిపోయింది. ఇంకోటి ఏంటంటే ఇది పురుగు అంటే జెర్రీ కూడా కాదండి, ఆ డాక్టర్ చెప్పారు జెర్రీ అనేసి. జెర్రీ కూడా కాదు. ఏమైందంటే ఇక్కడ నేను వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి సేమ్ అయింది. వాళ్ళు ఏమన్నారంటే ఏదో లైట్ పురుగు ఉంటుంది కదా, ఆ లైట్ పురుగు అంటే చీకటి టైంలో మనకు వస్తుంది చూడండి, అది ఇక్కడ వెళ్తే అంట మనకి బాగా అంటే స్ప్రెడ్ అయిపోద్ది అనమాట. అక్కడ అయిపోయింది. తర్వాత ఇదిగోండి ఇక్కడ ఈ మాదిరిలో కూడా నాకు ఇక్కడ కూడా అయిపోయింది. సో దాని తర్వాత అలాగా ఇక్కడ వరకు గమనించండి, ఇదిగోండి మీకు కనిపిస్తుందా. సో ఇదంతా ఇట్లా అయిపోయింది ప్రస్తుతానికి. సో ఆ టైంలో నాకు అయితే ఏదైనా షూట్ చేయాలన్నా లేకపోతే వీడియోస్ చేయాలన్నా కూడా చాలా అంటే అది అక్కడంతా గలీజ్గా ఉంటుంటే ఎలా చేయగలరా బాబు అనేసి అనుకునేదాన్ని. బట్ ఏదైనా బ్రాండ్ ప్రమోషన్స్ ఉంటే ఇంకా ఆ డేట్కి కన్ఫర్మ్ అనమాట, ఇంకెట్లనో కవర్ చేసుకొని చేసేదాన్ని. అలా ఇంకా తప్పవు కదండి అన్నీ అనుకుంటే ఎట్లా. ఆ విధంగా ఈ నెక్కి అయితే నాకు లైట్ పురుగు అయితే పాకిరింది, కర్లేదు పాకిరింది. అది వెళ్ళడము ఇక్కడ నాకు నెక్కంతా మరీ ఘోరంగా ఇచ్చింగ్, దురదలు, మంట. అసలు నాకైతే నిద్ర కూడా వచ్చేది కాదు నైట్ టైం పడుకుంటే. ఆ నొప్పికి అంటే మంటకి అసలు వచ్చేది కాదు. చాలామంది కామెంట్స్లో అడిగారు అక్క ఏమైంది అనేసి. షార్ట్ వీడియోలో చెప్పేద్దాం అనుకుంటే కనుక అలా కూడా అర్థం కాదు ఏమైంది ఏంటి అనేది, అందుకే వివరంగా చెప్తున్నాను. సో ఎండాకాలంలో బయట పడుకునే వాళ్ళు కొంచెం లోపలికి వెళ్ళి పడుకోండి, ఇలా మాత్రం పడుకోకండి. ఇంకా నాకేదయ్యింది, ఇంకా పిల్లలకంటే కొంచెం కష్టమే కదా, అంటే పిల్లల్ని మేము బయట పడుకుని పెట్టలేదు, నేను ఇంకా ఒకదాన్ని బయట పడుకున్నా. ఆ విధంగా అట్లా అయ్యిందనమాట నా నెక్కి ప్రాబ్లము. సో ఇన్ కేసు మీకు కూడా ఇట్లా అయ్యింటే కనుక కామెంట్ సెక్షన్ షేర్ చేయండి. అండ్ నాకు అలా అయిపోయిన తర్వాత నేను ఎలా అంటే నేను మెడిసిన్ కూడా ఏం వాడలేదు. ఒక 2-3 డేస్ మత్తు వచ్చేస్తుందని ఆ మెడిసిన్ ఆపేసాను, ఎందుకంటే పని ఏం చేయలేకపోతున్నాను. పంజాబ్ వచ్చిన తర్వాత కూడా పని అస్సలు చేయబుద్దేయట్లేదు. మత్తుకుంటే ఎట్లా వస్తుందండి. తర్వాత కొంతమంది ఏమన్నారంటే ఈ నెక్ను చూసేసి మా వాళ్ళు అందరూ మా బ్లాక్ వాళ్ళు కొంచెం ఆయిల్ అప్లై చెయ్యి, అదే కోకోనట్ ఆయిల్ అండి. నా దగ్గర న్యాచురల్ది ఉంది, నేను ఇంటి దగ్గర ఆడిచ్చేసుకొని తెచ్చుకున్నాను. అది కోకోనట్ ఆయిల్ బాగా రోజు మార్నింగ్ నేను పని చేసేటప్పుడు రాసుకునేదాన్ని. తర్వాత పని చేసే స్నానం అంతా అయిపోయిన తర్వాత రాసుకునేదాన్ని. తేనె ఉంటుంది కదా, న్యాచురల్ తేనె, అది కూడా అనమాట. నార్మల్గా ఏది మన దగ్గర ఉంటే ఆ తేనె కూడా రోజు అప్లై చేసుకొని ఈ మాదిరిగా తగ్గిందండి. నాకు మెయిన్ మెడిసిన్ వల్ల తగ్గలేదు ఇది, కొబ్బరి నూనె తర్వాత తేనె, ఈ 2 అండి. ఇట్లాంటి దెబ్బలకి ఏదైనా కూడా చక్కగా యూజ్ అవుద్దంట. కొబ్బరి నూనె మెయిన్ బెస్ట్గా నాకైతే యూజ్ అయింది. అది రాయడం వల్ల చక్కగా తగ్గిపోయిందండి. ఇదనమాట ఫైనల్గా నా నెక్కకున్న ప్రాబ్లము. నేను ఎక్కడ ఏ సోది లేకుండా మీకైతే క్లియర్గా చెప్పాననేసి అనుకుంటున్నాను. సో ఇన్ కేస్ మీరు కూడా ఇలాంటి ఫేస్ చేస్తుంటే కనుక ప్లీజ్ కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ ఇప్పుడున్న మచ్చకి ఏమైనా ప్రాబ్లం అంటే తెలిస్తే కనుక షేర్ చేయండి. నేను తగ్గిపోయింది కదా అనేసి ఆయిల్ అప్లై చేయట్లేదు, ఇంకా ఆపేసాను అనమాట. ఏమో అప్లై చేస్తే మచ్చ అనేది పోవచ్చేమో, ఇదనమాట. ఓకోండి చెమట్లు మామూలుగా లేదు. ఏసీ బంద్ చేసిన, ఫ్యాన్ బంద్ చేసేసిన, ఎందుకంటే రీసౌండ్ వస్తుంది కదా అనేసి వీడియో చేస్తున్నాను. ఇట్లా ఉంటే వీడియో కష్టాలు అన్నీ కూడా. చాలామంది కొన్ని కామెంట్స్ అయితే చదువుతున్నానండి, ఎంత బాగా అనిపిస్తున్నాయి తెలుసా. అంత మంచి కామెంట్స్ని నాకైతే ఇంకా బాగా బూస్ట్ చేస్తుంటాయి. అక్క మీ హార్డ్ వర్క్కి మీ దీనికి అన్ని నేను ప్రతి ఒక్క కామెంట్కి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. అలానే లైక్ కూడా చేస్తానండి. మ్యాక్సిమం రిప్లై ఇవ్వకపోతే లైక్ కూడా కొడతాను. అంతగా నన్ను అయితే సపోర్ట్ చేస్తున్నారు. మీ సపోర్ట్ వల్లే మనమైతే ఇంకొన్ని రోజుల్లో 7 lakhs సబ్స్క్రైబర్స్ అయితే అవ్వబోతున్నారు. సో అంతా కూడా మీ వల్లనే. సో త్వరగా అవ్వాలనేసి అనుకుంటున్నాను. అండ్ నాకైతే 1 million రీచ్ అవ్వాలనుకుంటున్నానండి. ఏదైనా మనం కష్టపడకపోయింది ఏది కూడా రాదు. ఇంట్లో కూర్చొని ఎన్నైనా మాట్లాడతారండి, కొన్ని మాటలు అయితే వింటాను నేను. సో వదిలేయడమే బెటరు. అలా మనము మన కోసం అంటున్నారు కదా అనేసి ఏదో అనుకోవడం, లైట్ వేసుకోవడం. సో అలాంటి వాళ్ళని మనం కొంచెం దూరమే పెట్టాలి.
మన సబ్స్క్రైబర్స్ కాదులేండి, కొంతమంది అయితే ఉన్నారు నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళని. సో అలాంటి వాళ్ళని అయితే దూరం ఆల్రెడీ పెట్టేశాను, ఓకేనా. సో ఎంతలో ఉండాలి అంతలోనే లిమిట్స్లో ఉండాలి. అందరితో కూడా క్లోజ్గా అవ్వడం చాలా కష్టం. నేను అండమాన్లో ఉన్నప్పుడు నాకు దోస్తులు చాలా మంచి వాళ్ళు దొరికారండి. పంజాబ్లో ఎట్లా అంటే అందరు, పంజాబ్లో కూడా చాలామంది ఉన్నారు, కానీ కొంతమంది అయితే ఉన్నారండి బాబోయ్, మనతో మంచిగా మాట్లాడుతూ మన కోసం మాట్లాడుకుంటారు కదా బాబోయ్, అలాంటి వాళ్ళ కోసం మాట్లాడుకోవడమే బెటరు. చాలా దూరంగా పెడతాను. మనం ఎంత క్లోజ్ అవ్వాలనుకున్నా కూడా వేస్ట్ అండి అలాంటి వాళ్ళతో. మన కోసమే చెడుగా చెప్తుంటారు, నేను కేక్స్ చేయడం అంట, నేను ఏదో సంపాదించేస్తున్నాను, నేను ఆర్డర్స్తో పాటు ఇప్పుడు అంటే అమౌంట్ తీసేసుకొని ఇట్లా బతికేస్తున్నా అట్లా బతికేస్తాను. మనకు అన్నీ అనవసరం అండి అసలు. మన లైఫ్ ఏంటంటే మన గురించి మనం ఆలోచించుకుంటేనే మనకి మంచి జరుగుతుంది. ఎదుటి వాళ్ళు బాగుపడుతుంటే మనం సంతోషించాలి తప్ప కుళ్ళుకోకూడదు అనమాట. ఇదనమాట. నేను ఎవరిని అనట్లేదు, నా గురించి ఎవరైతే అంటున్నారో వాళ్ళకి మాత్రమే నాకు తెలిసి ఇంకా అర్థమైపోయి ఉంటుంది. ఇదన్నమాట. నేను ఎంత మంచిదనమో నా ఉందో నాకు, మీకు, నన్ను చూస్తున్న వాళ్ళు మీకు తెలుసు. 7 years నుంచి నేను ఈ ఫీల్డ్లో ఉన్నాను, అందరికీ తెలుసు నేను ఏంటనేది. బట్ ఉన్నారండి మనకు అనవసరం, నేను వాళ్ళని అన్నాను. ఇదన్నమాట. వీడియో నచ్చితే లైక్ ఇచ్చేసేయండి, షేర్. నేను వేసుకున్న డ్రెస్ అయితే చాలా 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 బాగుంది, జార్జెట్ అయితే వస్తుంది. ఏదైనా మనం వెస్ట్రన్గా వేసుకోవాలి అనుకుంటే కనుక ఇట్లాంటిది వేసుకోవచ్చు. అండ్ తర్వాత లెగ్గిన్ వైట్ వేసుకోండి, బాగుంటుంది అనమాట. ఫుల్ లుక్ అయితే పక్కన యాడ్ చేసేస్తాను, చూసేసండి. అండ్ ఈ డ్రెస్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ట్యాగ్ చేస్తానండి, లింక్ అయితే ఇస్తాను. రివ్యూ అయితే చాలా బాగుంది అండ్ నాకు పర్సనల్గా నచ్చుతుంది. మీకు డ్రెస్సెస్ లింక్స్ రివ్యూస్ అయితే ఇస్తాను, చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.